హాయ్ అండి. వెల్కమ్ టు గుర్ని టీవీ. నేను శిరీష. ఈరోజు మనం కందిపప్పు గోరుచిక్కుడు కూర ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా గోరుచిక్కుళ్ళు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత వీటిని కుక్కర్లో వేసుకుందామండి. ఇలా కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. తర్వాత మూత పెట్టుకొని మనం 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత కొంచెం కందిపప్పు తీసుకుంటున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి ఇంకొక గిన్నెలో వేసుకొని కొంచెం ఉడికించుకుందామండి. మనకి కందిపప్పు అనేది మెత్తగా ఉడకనవసరం లేదండి. సగం ఉడికితే సరిపోతుంది. ఒక 4-5 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. వేరే గిన్నెలో వేసుకొని ఇట్లా కొంచెం నీళ్లు వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకొని ఉడికించుకుందామండి. మనకి చాలా మెత్తగా అక్కర్లేదండి, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇలా 4-5 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనకి గోరుచిక్కుళ్ళు అనేది ఉడికినాయి కదండి, వీటిని కొంచెం వడగట్టుకుందాము. వడగిన్నెలో తీసుకొని వాటర్ అంతా పోయే వరకు వడగట్టుకుందామండి. చూడండి, మనకి ఇప్పుడు కందిపప్పు కొంచెం ఉడికింది కదండి. మనం ఇలా పట్టు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కందిపప్పును కూడా మనం వడగిన్నెలో వేసి వడగట్టుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మనకి ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకుందాము. తర్వాత కొంచెం తాలింపు గింజలుదామండి. మనకి ఎండుమిర్చి తాలింపు గింజలు చిటపటలాడిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. నేను ఆ ఉల్లిపాయ వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నానండి. మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడు ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుందామండి. ఒకసారి ఇలా కలుపుకుందాము. తర్వాత కొంచెం పసుపు వేసిన తర్వాత మరోసారి కలుపుకుందామండి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకుందాము. మనకి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ముక్కలు ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి. మనకు ఈ గోరుచిక్కుడు అనేది మంచి ఫైబర్ ఫుడ్ అండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి మొత్తం కలిసేలా. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు ఉంది కదండి, అది వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందామండి. మనకు గోరుచిక్కుడు అనేది మొత్తం ఫ్రై అవ్వనక్కర్లేదండి, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. అలానే కందిపప్పు మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుందాము. ఇలా కొంచెం కారం వేసుకున్నాక మొత్తం కలుపుకుందామండి. ఇంకొకసారి ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ ఉంటే మనకి ముక్కలకి ఉప్పు కారం అంతా మంచిగా పడుతుందండి. మనకు ఈ కర్రీ రైస్లో బాగుంటుంది, చపాతీలో బాగుంటుందండి. ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టండి. ఒక బౌల్లో తీసుకుందాము. చూడండి, మనకు కందిపప్పు గోరుచిక్కుడు కర్రీ రెడీ చాలా ఈజీ కదండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.